కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి Xiaomi 14 CV మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ పైన మనకి Xiaomi CV4 Pro అని రాసింది అయితే ఉంటుంది. ఇండియాకి వచ్చే వర్షన్ మాత్రం Xiaomi 14 CV అనే పేరుతో వస్తుంది. దీని క్లారిఫికేషన్ అయితే నేను మీకు తర్వాత ఇస్తాను. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన లైకా అని రాసింది ఉంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. బాక్స్ ఓపెన్ చేస్తే మరొక బాక్స్ ఉంది. అందులో టీపీ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. దాని కింద మొబైల్ ఉంది, అలాగే 67W ఫాస్ట్ చార్జర్ కేబుల్ కూడా ఉంది. అన్బాక్సింగ్ నాదైతే కాదండి. చైనాలో మొబైల్స్ ఒక పేరుతో తీసుకొస్తే ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం ఇంకో పేరుతో తీసుకొస్తున్నారు. సో ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి మాత్రం ఈ వీడియో అనేది చేస్తున్నాను. చైనాలో CV సిరీస్ లో మంచి మంచి మొబైల్స్ అయితే వస్తాయండి. ఈ మొబైల్ వచ్చేసి 4వ సిరీస్. ఇండియాలో CV సిరీస్ లేదు కాబట్టి Xiaomi 14 ఉంది కదా, దానిలోనే CV అనే పేరుతో అయితే ఈ మొబైల్ ని తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ చైనా ఇంకా గ్లోబల్ గా వచ్చేసి 35,000 అలా ఉంటుంది. ఒకవేళ ఈ మొబైల్ ఇండియాకి తీసుకొస్తే మాత్రం 40,000 ప్లస్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పడిన కెమెరాస్ అంత సూపర్ గా ఉన్నాయి కాబట్టి. ఈ మొబైల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి Gorilla Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఇంకా లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ అయితే వాడారు. మనకి డిస్ప్లే వచ్చేసి ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంటుంది. అలాగే IP60 వాటర్ రేటింగ్ అయితే ఇంకా ఏదనేది మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, స్పీకర్స్ తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసి 7.4mm థిక్నెస్ తో ఉంటుంది అనేది కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇదండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ. డిస్ప్లే విషయానికి వస్తే 6.55 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీడ్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. అలాగే Android 14 రన్ అవుతుంది. అప్డేట్స్ వచ్చేసి 3+4 ఇయర్స్ అయితే ఇస్తారు. ఇక కెమెరా విషయానికి వచ్చేసి నేను ఫస్ట్ చెప్పాను కదా, లైకా వాళ్ళ పార్ట్నర్షిప్ తో వచ్చిందని. ఈ కెమెరాస్ అయితే లైకా వాళ్ళు డెవలప్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+12MP. మెయిన్ కెమెరా వచ్చేసి లైట్ ఫ్యూజన్ 800 సెన్సర్ అయితే వాడారు. ఇది OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా, పోర్ట్రేట్ షాట్ అయితే చాలా బాగా వస్తాయి. 12MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 32+32. ఫ్రంట్ రెండు కెమెరాస్ కూడా సామ్సంగ్ GD5 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ కెమెరాలో ఉన్న రెండు కెమెరాస్ లో ఒకటి వచ్చేసి అల్ట్రా వైడ్ గా పనిచేస్తుంది, మరొకటి వచ్చేసి మెయిన్ కెమెరా అయితే పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4700mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది నార్మల్ గా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా 1 డే అయితే వస్తుంది. హెవీ యూజర్స్ అయితే 6 to 7 hours అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి కొన్ని లీక్స్ ప్రకారంగా 50,000 అయితే అంటున్నారు. ఇదైతే చాలా టూ మచ్ ప్రైస్ అండి. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో 35,000 అని చెప్పాను కదా, ఇండియాకి వస్తే 10,000 ఎక్కువ చేసి తీసుకొచ్చినా కూడా 45,000 లోపు అయితే ఈ మొబైల్ వస్తుంది. 45,000 రూపీస్ బడ్జెట్ అంటే కెమెరా కోసం అయితే ఈ మొబైల్ ని నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను. మొబైల్ విషయంలో నా ఒపీనియన్ ప్రకారంగా వచ్చేసి డిస్ప్లే అయితే చాలా బాగుంది. కాంపాక్ట్ గా చిన్నగా చేతిలో పట్టుకునే విధంగా ఉంటుంది అండ్ సన్నగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెసర్ ని Poco F6 మొబైల్ లో 30,000 రూపీస్ బడ్జెట్ లో అయితే తీసుకొచ్చారు. ఇందులో కెమెరాస్ ఒకటి ఇంప్రూవ్ చేశారు కాబట్టి 10,000 ఎక్కువ చేసినా కూడా 40,000 42,000 తీసుకొస్తే వాడతానని చెప్తాను. కాకపోతే ఇందులో వాడిన ప్రాసెసర్ అయితే మంచిదే అనేది చెప్తాను. ముందుగా మీకు ఒక విషయం చెప్పాను కదా, లైకా వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఈ మొబైల్ అయితే కెమెరాస్ తీసుకొచ్చారని చెప్పేసి. సో లైకా వాళ్ళ పార్ట్నర్షిప్ తో తీసుకొచ్చిన మొబైల్ కాబట్టి కెమెరాస్ అయితే సూపర్ గా ఉంటాయి. 40,000 రూపాయల బడ్జెట్ లో ఉండే OnePlus కి, Vivo కి, Oppo కి అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది కెమెరా విషయంలో. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 50,000 వద్దు, 40,000 వద్దు. ఈ మొబైల్ 40,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ ఇష్టపడుతుంటారు కదా, వాళ్ళైతే తప్పకుండా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేసేయండి.